అసలు పిల్ల పెళ్లి కోసం చేయించిన నగలు తీసుకెళ్లి ఎలా తాకట్టు పెడతారు? అంటే ఆ టైంకి విడిపించేస్తాం కదా అని. విడిపించేస్తారో లేదోనమ్మా. ఒకవేళ ఆ టైంకి విడిపించలేకపోయారే అనుకోండి, అప్పుడేంటి పరిస్థితి? మేం బొట్టి చేతులతో మీ అమ్మాయిని కోడలుగా తీసుకెళ్లాలా? మరీ అంత పనికిమాలోడా నా కొడుకు? వాడు తలుచుకుంటే లక్షలు లక్షలు కట్నం ఇచ్చే సంబంధాలు లైన్లో నుంచున్నాయి. కరెక్టే. మీ ఓడి చదువుకున్నాడు. అప్పుడు మేము ఇబ్బందుల్లో ఉంటే ఆ సమస్యను చిటికలో పరిష్కరించాడు. మీ అబ్బాయి చాలా గొప్పోడు. తలుచుకుంటే ఇంతకన్నా గొప్ప సంబంధమే వస్తుంది. కానీ మీరు వీళ్ళ సంబంధం చేసుకోవాలనుకోవటం మీ గొప్పతనం. కానీ ఏం చేస్తాం, వాళ్ళు ఎట్లా చేశారు. తప్పు కదండి ఇది నటరాజన్ గారు. అది కదండి, మేం తాకట్టు పెట్టిన మాట వాస్తవమే. కానీ పెళ్లిలోపు అవి వచ్చేస్తాయి. మేము ఏదో ఒకటి చేసి ఏర్పాటు చేస్తాం. లేదండి, ఇదేం మాకు సరిపడలేదు. మేము ఒకసారి మా అబ్బాయితో మాట్లాడి విషయం తేలుస్తాం. అయ్యయ్యో, ముహూర్తాలు పెట్టుకుందామని వచ్చి మీరిలా అనుకున్నామండి. మీరుండండి. ఇంతవరకు మీరు చెప్పిన దానికన్నింటికీ సరే అన్నాను. కానీ మన దగ్గర వీళ్ళు అలా దాచిపెట్టి చేయడం కరెక్ట్ కాదండి. సారీ, మీరింత త్వరగా పెళ్లి గురించి మాట్లాడతారని మేమనుకోలేదు. అమ్మ అప్ప తప్పు లేదు, ఇదంతా నా తప్పే. తప్పు మీద మీ అమ్మా నాన్నలదా అనేది మీరు చూసుకోండి. మాకైతే ఇది నచ్చలేదు. నేను చాలా హర్ట్ అయ్యాను. పంతులు గారు, ముహూర్తాలు ఏం లేవు ఇప్పుడు, తర్వాత చూసుకుందాం. అది కాదు అమ్మా. మీరుండండి, ఏం మాట్లాడకండి. మేం వస్తామండి. పంతులు గారు బయలుదేరండి. అయ్యో, ఏం సంబంధమో ఏంటో, భలే సంబంధం దొరికింది. అది దాచిపెట్టేదైనా చెయ్యాలనుకుంటే ఇట్లానే అవుతుంది. ఇప్పటికి కూడా మించిపోయిందేమి లేదు. వాళ్ళని పిలిచి మాట్లాడండి. కావాలనంటే మీ అమ్మాయి ఇస్తానన్న నగల్ని ఈడిపించుకోవడానికి నేనప్పిస్తా. వద్దండి, ఆ డబ్బులు వ్యాపారంలోనే ఉన్నాయి కదా, మేం చూసి విడిపించేస్తాం. ఏదో ఒకటి చేయండి, లేకపోతే పెళ్ళి ఆగిపోయేటట్టుండదే. చూసుకోండి మరి. నువ్వా మంచి బాబు, ఇవాళ ముహూర్తాలు పెట్టుకుంటే నెలలోపు పెళ్ళైపోద్ది. దీన్నైనా సంతోషంగా అత్తారింటికి పంపించేద్దాం అనుకున్నాం. ఇప్పుడు ఎలా అయింది ఏంటో. ఏమైందే? ఏం లేదు, అమ్మ అప్ప బాధపడుతున్నారు. సరే, ఆగిందంటే తల్లిదండ్రులు బాధపడతారు. కానీ ఓ రకంగా మంచి జరిగిందనుకో. సడన్గా ముహూర్తాలు పెట్టేస్తుంటే ఏంది పరిస్థితి? ముహూర్తాల దాకా వచ్చేశారు. ఇంకా ఆలోచన చేయడం కరెక్ట్ కాదు. ఎట్నో కట్ట పూరి బాలాజీల గురించి మాట్లాడాలి. ఆ విషయం ఆలోచించు. చూద్దాం. ముందు ఈ అరవింద్ మ్యాటర్ ఏదో ఒకటి చేస్తేనే గాని ఈ విషయం కదపలేం.
పూరి కనపట్లేదు ఏంది? అరవకు, నేనే. అబ్బా ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏంటి? ఇట్రామే. ఉహుం. ఏంటి బూచోడి మాదిరిగా వచ్చి ఇక్కడ నిలబడ్డావు? భయపడి చచ్చాను తెలుసా? ఏందే బూచూడు మాదిరిగా ఉన్నానా నేను? మరి చీకట్లో ఇలా కనపడితే ఇంకేమంటారు? సర్లే, ఈ జన్మకి నీకింతే. ఈ బూసోడే నీ గతే. హ్మ్, ఏం చేస్తాం, నా తలరాత అంతే, తప్పదు కదా. నువ్వు అనుకునుంటే నీ తలరాతను మార్చుకునేదాన్ని పూరి. అరవింద్ చూసేదానికే నాకన్నా బాగుంటాడు, బాగా చదువుకున్నాడు, పెద్ద ఉద్యోగం కూడా చేస్తూ ఉంటాడు. అతన్ని పెళ్లి చేసుకుంటే ఫారెన్లో కార్లు, విలాసవంతమైన జీవితం దొరికేది. కానీ ఏడా, మా ఇంట్లో మా అమ్మకాడ కోట్లు డబ్బున్నా మేం మాత్రం పేదోళ్ళమే. మా చేతుల్లో డబ్బులు ఉండవు, స్వేచ్ఛ ఉండదు. కానీ నువ్వు నా కోసం అతను వదులుకున్నావు. ఇదంతా అర్థం చేసుకోకుండా ఇంతకుముందు ఫ్రస్ట్రేషన్లో ఎన్నెన్నో మాటలనేసిన. సారీ పూరి. అబ్బా ఇప్పుడు అవన్నీ ఎందుకు? నువ్వు అయిపోయిన దాని గురించి బాధపడితే నాకు చాలా బాధగా ఉంటుంది. ఎప్పుడు పాజిటివ్ గా ఉండు, అన్నీ మంచిగా జరుగుతాయి. అవును, ఈరోజు నాకు ఆ విషయం ఇంకా బాగా అర్థమైంది. అరవింద్ వాళ్ళ అమ్మ నాయన ముహూర్తాలు పెట్టుకోవడానికి వస్తున్నారన్నప్పుడు నా గుండెని ఎవరు మెలి తిప్పేసినట్టు అయిపోయింది. ఆ బాధతో, భయంలో నేనేదైనా గొడవ చేసుంటే పరిస్థితి ఎట్టా ఉండేదో ఏమో. కానీ నాకే తెలియకుండా ఓపికగా ఉండడం వల్ల ఏమో పెట్టాల్సిన ముహూర్తం పెట్టకుండా ప్రస్తుతానికి వాయిదా పడిపోయింది. లేకపోతే ఈ పాటికి నేనేమైపోయి ఉన్నో. నిన్నలా వదిలేస్తానా? వదిలేయను. నారాయణ గారు, జరిగిన దానికి చాలా సారీ అండి. మీరు సడన్గా పెళ్లి ముహూర్తం అనేటప్పటికీ ముహూర్తాలు పెట్టేసుకుందాం, తాకట్టు పెట్టినవి విడిపించేద్దాం అనుకున్నామే తప్ప ఆ నగలు మీకు తెలియకుండా తాకట్టు పెట్టి మిమ్మల్ని మోసం చేద్దామని కాదండి. అసలు మా బిడ్డ కోసం చేయించిన నగల్ని తనకివ్వకుండా ఎలా ఇది చేస్తామండి? మా బిడ్డ గురించి మాకు ఆలోచనలు, ఆశలు ఉంటాయి కదండి. మీ ఆవిడేదో అపార్థం చేసుకున్నట్టున్నారు. కొంచెం ఆవిడికి సర్ది చెప్పండి. అమ్మ అప్పతో ఈ విషయం మాట్లాడాలంటేనే భయమేస్తోంది. ఈ విషయం అప్పకి తెలిస్తే అసలు ఎలా రియాక్ట్ అవుతారో, ఏమవుతుందోనని చాలా భయంగా ఉంది. అమ్మ అప్పని తలుచుకుంటేనే నాకు అసలు భయం పోవడం లేదు. థ్యాంక్స్ అండి.
అను ఆ సాంబార్ని పిలిచేసి అని చెప్పు. సాంబారు, ఏయ్ సాంబారా, సాంబార్. సాంబారు. ఏ మామ ఏందా పిలుపా? సరిగ్గా పిలవలేవా ఏందా? నేను బాగానే పిలిచాను కదరా సాంబార్ సాంబార్ అని. తప్పే ఉంది? అమ్మ తల్లి పిలిస్తే వినపట్టలేదా? సాంబారు. సెల్వి నువ్వాకు. తెలిసిందే కదా, వాళ్ళు ఇలాగే ఉంటారు, వాళ్ళు మారరు. మనం అనవసరంగా మారని మనుషులతో వాదించి ప్రయోజనమేం లేదు. నువ్వు గమ్మునే ఉండు. ఇప్పుడు ఎందుకు పిలుస్తున్నారేంటో కనుక్కొని అవసరమైతే అప్పుడు మాట్లాడదాం. ప్రస్తుతానికి గమ్మునే ఉండు. దాన్ని పట్టుకుని కావాలనే లేకతాళిగా పిలుస్తా ఉంటే చూస్తా ఎలా ఊరుకోమంటావు సామి? చూడు, ఒక పిల్ల నచ్చకుండా ఇంటి కోడలైతే ఇవన్నీ సర్వసాధారణం. కొంచెం ఓపిగ్గా ఉండు. ఇన్నాళ్ళ బట్టి చూస్తున్నావు కదా, ఇంకా అర్థం కాకపోతే ఎలా? అసలు ఇప్పుడు గీత దేనికి మావా? దేనికి పిలుస్తున్నారా? ఆ సాంబార్ గారిని రాని నాయనా, ఆవిడ గారితోనే చెప్తాను. సాంబారు, ఏయ్ సాంబారా. ఏంటి పెద్దనాన్న గారు సాంబారు సాంబార్ అని బాగా కలవరిస్తున్నారు? ఒక బకెట్ కాచివ్వమంటారా ఏంటి? అబ్బా ఈ ఎటకారాలు ఎందుకులే. అది సరే గాని నువ్వు మీ వాళ్ళు ఇంట్లో ఉంటున్నందుకు, సోఫాలు కుర్చీలు వాడుకుంటున్నందుకు, వాటర్ బిల్లుకి కరెంటు బిల్లుకి డబ్బులు ఇస్తున్నారు, బానే ఉంది సరే. కానీ మాకు తెలియకుండా వ్యాపారం పెట్టారు, అది మా ఇంట్లో. దాని సంగతి ఏంటి? వాళ్ళ వ్యాపారం ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు, మధ్యలో మీకేంది బాధ? నువ్వు మధ్యలో వచ్చి అన్ని విషయాలు తలదూర్చబాక. తలదొరచకుండా ఎట్టుంటాం? ఫ్యామిలీ కోర్టును అసెంబ్లీ చేసినారు, మరి కోర్టులో మాట్లాడద్దా? నువ్వేం మాట్లాడద్దు గాని ఆ జనాల్లో కూర్చొని చూస్తుంటారు కదా, అట్నే చూస్తా ఉండు. కోర్టు సీను. ఓహో, నన్ను జనాల బెంచ్లో కూర్చోబెడుతుండారా? సరే చూస్తా, మీ వ్యవహారం ఎట్టదో కానిండబ్బా. సరే చెప్పండి, మేం వ్యాపారం చేస్తున్నాం, దానికేం చేయమంటారు? దానికి కూడా డబ్బు కట్టాలి. దానికి మేమెందుకు డబ్బులు కట్టాలి? ఆ మరి మీరు చేస్తున్న వ్యాపారానికి ఈ అడ్రస్ వాడుకుంటున్నారో, ఈ ఇంటిని వాడుకుంటున్నారో, ఆఫీస్ పేరుతో మూలనో కుర్చీ బల్లేసుకుని ఆఫీస్ గా వాడుకుంటున్నారు కదా. వచ్చే జనాలతోని పోయే జనాలతోని మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటారు కదా. వీటన్నిటికీ కలిపి రోజుకి 300 చొప్పున నెలకి 9 కట్టాలా? కనకం, నువ్వు మాట్లాడబాక. ఓ నేను జనాల్లో ఉన్నాను కదా. కోళ్ళ నువ్వు గాని. రోజుకి 300 చొప్పున నెలకి 9,000. 9,000 రూపాయలు అద్దిస్తే సిటీలో మంచి ఇల్లు వస్తుంది తెలుసా? మరి అక్కడే పెట్టుకోపోయారా? ఇక్కడ పెట్టమని ఎవడు బతిమాలాడు మిమ్మల్ని? అనుకుంటూనే ఉన్నాం, మంచినీళ్ళకే వీళ్ళు డబ్బులు వసూలు చేసేవాళ్ళు వ్యాపారం చేస్తే ఊరికే ఉంటారా అని. చిచి, అనుకున్నంత అయ్యింది. ఆవిడ గారి ఎత్తుగడలు నాకు బాగా తెలుసు. వీళ్ళు సంపాదించే రూపాయిలో ఏది వాళ్ళ చేతికి మిగలకూడదు, అన్నీ ఎలాగైనా దోపిడీ చేసేయాలని కంకణ కట్టుకుని ఉన్నారావిడ. చూస్తాను వీళ్ళ ఆగడాలు ఎన్ని రోజులో నేను చూస్తాను. ఏదో ఒక రోజున ఆగ్రహం కట్టలు తెంచుకోవాలి, అప్పుడు చెప్తాను వీళ్ళు. నువ్వు ఊరుకోవే. ఆగ్రహం ఆగ్రహం అని ప్రతిసారీను మనం ఆకు వాళ్ళు ముళ్ళు, మనం వెళ్ళి ముళ్ళు మీద పడ్డా ముళ్ళొచ్చి మన మీద పడ్డా జరిగే నష్టం మనకే. మనింటి పిల్ల ఇక్కడుంది, కాస్త తగ్గు. మీరు అడిగినంత ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము. సిద్ధంగా లేకపోతే ముందుండించి నీ వ్యాపారం తీసేయి. అద్దె గడితేనే నువ్వు వ్యాపారం చేసుకునేది, లేకపోతే కుదరదు. నేను ఇవ్వనని చెప్పట్లా, మీరు ఇంత దారుణంగా అడిగితే ఇవ్వలేను. రోజుకో 50 రూపాయలు ఇస్తాను, సర్దుకోండి. ఏంటి రోజుకి 50 రూపాయల? ఏమన్నా ముష్ట్యా? మరి మీరు అద్దె కావాలని అడుక్కుంటున్నారు కదా. అడుక్కుంటే మాత్రం ముష్టేసినట్టు వేస్తావా? అదేం కుదరదు. 300 అంటే 300. పెద్ద బావగారు, సిటీలో దేనికి దేనికి ఎంత రేట్లు ఉండాలని రూల్స్ ఒకటి ఉంటాయి కదా. మరి ఆ రూల్స్ ప్రకారమే వెళ్తే ఎక్కువ అద్దె వసూలు చేస్తున్నందుకు చట్ట ప్రకారంగా యాక్షన్ తీసుకోవచ్చు కదా. అంటే అది తీసుకోవచ్చు గాని మరి మనలో మనం అంటే మనలో మనమని నేను అనుకుంటున్నాను. అవతల వాళ్ళు అలా అనుకోనప్పుడు నేను మాత్రం ఎందుకు అనుకోవాలి చెప్పండి? గట్టిగా అంటే నేనేం చెప్పగలనమ్మా, నిర్ణయం మీరు తీసుకోవాల్సిందే. అబ్బాబాబాబా,
ఎట్టా చెప్తున్నాడో చూడు సమాధానం. ఈడు గోడ మీద పిల్లి. సరే, మీ మాట కాదు నా మాట కాదు, రోజుకి 100 ఇస్తా, నెలకి 3000 సర్దుకుపోండి. అదేం కుదరదు. సరే, కుదరదంటే పోనీ, రెంట్ యాక్ట్ ప్రకారం ఏమిచ్చుకోవాలో చూసుకుని దాని ప్రకారం ఇస్తా. అవన్నీ ఎందుకులే గాని, పోతే పోయింది. కొన్నాళ్ల పాటు 100కు ఓకే, తర్వాత పెంచుతాం. చూద్దాం చూద్దాం. అమ్మా నమస్కారం. నమస్కారం. ఏంటి సిద్ధాంతి గారు ఇలా వచ్చారు? గీతమ్మ గారు రమ్మన్నారమ్మా. గీదా, ముహూర్తమా? దేనికి? పూరి పెళ్లి గురించి అయి ఉంటుంది. ఇప్పుడు వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత దీని పెళ్లి బాధ్యత కూడా దాందే కదా. అయినా మీ అమ్మ అప్పకు ఒక్క మాట కూడా చెప్పకుండా పంతులు గారిని పిలిపించడం ఏంటే? అయ్యో, అది కాదు. ముహూర్తం లక్కమాంబక్క తిరుపతి బావ గురించి. ఆళ్ళ ముహూర్తం ఏంది? అంటే పెళ్ళయి సంవత్సరం కాబోతుంది కదత్తా. ఇప్పటి వరకు రకరకాల కారణాలతోటి వాళ్ళ తొలిరై ముహూర్తం పెట్టలేదు. సంవత్సరం కాబోతుంటే కూడా ఇంకా వాయిదా వేయకూడదు కదా, అందుకని ముహూర్తం పెట్టిద్దామని పిలిపించాను. నేను గాని ముహూర్తం పెడితే పిల్లాడి బారసాలకు కూడా కలిపి ముహూర్తం పెట్టినట్టే. దివ్యమైన ముహూర్తం పెట్టేద్దాం. ఆగండి సిద్ధాంత్ గారు, ఏం సాంబారో తమాషాలు చేస్తున్నావా ఏంది? అది ఇయ్యాల్సిన బాకీ వాళ్ళ పెళ్లి రోజులోపు ఇయ్యపోతే ఈ ఇల్లు ఇడిచిపెట్టిపోవాలని నేను చెప్తా ఉండా. నువ్వేంది శోభనాలు పెడతానంటావు? ఏంది కథ? అరే, మీ బాకీ చెల్లుబాటు అయిపోతుంది కదా, అందుకే సిద్ధాంతి గారిని పిలిపించాను. అత్త, మీకు రావలసిన డబ్బులు వడ్డీతో సహా మీకిస్తున్నా. ఏయ్, నీకేడవే డబ్బులు? మీకు కావాల్సింది డబ్బులా కారణాలా? ఈ ఎక్కడో దొంగలించుకుని వస్తే రేపు పోలీసులు ఇంటి మీద పడతారు. ఎవరికి పరువు తక్కువ? అత్తగారు, దొంగతనాల గురించి మీరు మాట్లాడబాకండి. పోలీసులు వచ్చారంటే నేరుగా ఏడకొస్తారో మీకే తెలుసు. గమనం ఉండండి. నా పెద్ద కోడలు అట్లాంటిది కాదు. అవి రావాల్సిన పద్ధతిలోనే వచ్చుంటాయి. కొంచెం ఆగి నిదానంగా కనుక్కోండి. నేను గీత దగ్గర అప్పు తీసుకున్నాను. మీ అప్పు చెల్లించేస్తున్నాను. ఓహో, అప్పు తీసుకుని నీ పెళ్లి బాకీ చెల్లిస్తున్నావా? మరి అప్పెట తీరుస్తావు? మావా, వదిన ఇయ్యాల్సిన డబ్బులు ఇస్తుంటే గమని తీసుకోవచ్చు కదా. అప్పెట కడతావంటున్నావేందే? ఆమె చెప్పలేదు, ఆమె పడుతుంది. అప్పిచ్చిన వాళ్ళకి లేని బాధ మీకెందుకు చెప్పండి. ఏరా, పక్క వాయిద్యం బాగానే వాయిస్తా ఉండవు. అంటే అమ్మా, అది డబ్బులు వస్తుంటే కాదనకూడదు కదమ్మా. లక్ష్మీదేవి కళ్ళకద్దుకొని తీసుకోమంటుండ. అత్తా, డబ్బులు ఇస్తున్నారు కదా, మరి మీ చేత్తో ముహూర్తం పెట్టించండి. ఇప్పుడు కోర్టు సీన్ అయిపోయింది కాబట్టి నేను కూడా మాట్లాడచ్చు. కనకం, ఎన్నాళ్ళు నీ డబ్బులు జమ కాలేదు, నీ బాకీ తీరలేదు అని చెప్పి వీళ్ల తొలిరే ముహూర్తం వాయిదా వేస్తూ వచ్చావు. ఇప్పుడు నీకు తప్పదు. సిద్ధాంత్ గారు చెప్పు, ముహూర్తం పెట్టమను. వేరే దారి లేదు.